Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. रणक्षुद्रघण्टानि नादाभिरामं चलत्ताण्डवो ताण्डवपद्मतालं लसत्तुन्दिलाङ्गोपरि నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం నేను వచ్చేసాను హైదరాబాద్లోని రామ్ నగర్ స్ట్రీట్ నెంబర్ 18లో ఉన్న రామ్ నగర్ కా రాజా గణపతి దగ్గరికి. ఎలా ఉన్నాడు ఈసారి గణపతి, ఇక్కడ ఏ రకంగా మనకు దర్శనం ఇవ్వబోతున్నాడో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. ప్రస్తుతం మనం త్రిశూల్ యూత్ అసోసియేషన్ రామ్ నగర్ రాజా గణపతి దగ్గర ఉన్నాము. ఆ కమిటీకి సంబంధించిన సభ్యులతో మాట్లాడి ఈ గణపతి విశేషాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు సాయి సంతోష్. సాయి సంతోష్ గారు, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ మనకు గణపతిని ప్రతిష్ఠించారు? మేము గత 26 ఇయర్స్ నుంచి పెడుతున్నాము. ఇది 27th ఇయర్ సెలబ్రేషన్స్ మావి, వినాయక చవితిది. ఓకే, అంటే ఈసారి చూస్తున్నట్టయితే మనకు గణపతితో పాటు వారాహి అమ్మవారు అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. అంటే ప్రతిసారి కూడా ఏదో ఒకటి ఇలాగే క్రియేటివ్గా చేస్తూ ఉంటారా, లేదంటే ఈ సంవత్సరమే చేశారా? ప్రతి ఇయర్ ఒక క్రియేటివిటీ తోటి గణేష్ ఐడిల్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేస్తాము. ఒక 2-3 ఇయర్స్ ముందట గణేష్తో పాటు మేము హనుమాన్ రూపంలో ఉన్న హనుమాన్ని కూడా మనము ప్రతిష్టాపన చేయడం జరిగింది. హనుమాన్ రూపంలో ఉన్న గణపతి విత్ హనుమాన్. ఓకే. లాస్ట్ ఇయర్ గణేశుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామి, గణేశుడి తమ్ముడుతో లాస్ట్ ఇయర్ మేము ప్రతిష్టాపన చేసినాము. ఈసారి మేము పోయినసారి మహాకుంభమేళకి వెళ్ళినప్పుడు కాశీలో అంతా తిరిగినాము. శివుని రూపంలో ఉన్న గణేశుడిని పెడదామని ఆలోచన వచ్చింది. వారాహి అమ్మవారితో సహా పెడితే ఆమె క్షేత్రపాలకురాలు కాశీలో ఎలా అయితే కాశీలో అందరినీ ఆమె కాపాడుతుందో అదేవిధంగా హైదరాబాద్లో మేము పెట్టి మా లొకాలిటీ కానీ హైదరాబాద్ కానీ ఒక కాన్సెప్ట్ ప్రకారం అమ్మవారు కాపాడాలని ఒక ఉద్దేశంతో ఇవాళ వారాహి రూపంలో ఉన్న అమ్మవారితో పాటు గణేశుడిని, శివరూపంలో ఉన్న గణేశుడిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంటే మీరు అక్కడ వెళ్ళి తిరగటము, చూసిన పరిస్థితులను బట్టే ఈ కాన్సెప్ట్ మీరు తీసుకోవడం జరిగింది. కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఎవరికి వచ్చిన ఆలోచన అసలు ఇది మీ కమిటీలో? టీం అందరం మేము అందరం కలిసి వెళ్ళాము. ఒక 25 మెంబర్స్ వెళ్ళాము కుంభమేళాకి. అక్కడి నుంచి ఒక థాట్ అనేది స్ట్రైక్ అయ్యి ఇవాళ ఇంప్లిమెంటేషన్ ఈ స్టేజ్లోకి వచ్చాం. అంటే కాశీ పట్టణాన్ని పాలిస్తూ అందరినీ చల్లగా చూసే ఆ అమ్మవారు ఇక్కడ కూడా ఉంటే ఈ పట్టణానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉంటారన్న ఒక ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ అదే. ఓకే, ఎక్కడ రెడీ చేయించారు మరి? అంటే మీరు అనుకున్నట్టుగా కాన్సెప్ట్ ప్రకారంగా విగ్రహం రావాలి అంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఒక పర్సన్ ఉండాల్సిందే. ఎక్కడి నుంచి చేయించడం జరిగింది? ఎవ్రీ ఇయర్ కస్టమైజ్ చేస్తాము గణేష్ ఐడిల్ అనేది. ఈ ఒక గత 4 ఇయర్స్ నుంచి శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ అని గట్కేసర్లో ఉంది. వీళ్ళు ముంబై నుంచి ఆర్టిస్ట్ వస్తారు. రైట్ ఫ్రమ్ బాటమ్ నుంచి అయిపోయే వరకు వాళ్ళే చూసుకుంటారు. శారీ డ్రైపింగ్ కానీ గణేష్ ఎవ్రీడేనా? నాట్ ఎవ్రీడే, చేయడంలో మేకింగ్ లో గణేశుడికి ధోతి కానీ కుందన్ వర్క్ కానీ ఎవ్రీ వన్ కమ్స్ ఫ్రమ్ ముంబై నుంచి వచ్చి స్పెషల్ కేర్ తీసుకొని చేస్తారు. ఎన్ని రోజుల ముందు మీరు ఈ కాన్సెప్ట్ చెప్పడం జరిగింది ఇలా చేయాలి అని చెప్పి? మేలో కాన్సెప్ట్ డిస్కస్ చేసాము. సో రైట్ ఫ్రమ్ మే వి హావ్ స్టార్టెడ్ అవర్ ప్రిపరేషన్. మే నుంచి ప్రిపరేషన్ జరుపుకుంటూ వచ్చింది. దాదాపు 2 నెలల ముందర, 2 to 3 months ముందర నుంచి ఆన్ డిస్కషన్స్ జరిగి ఇంప్లిమెంటేషన్ కొంచెం ఆన్ సైట్లో కొన్ని ఇబ్బందులు ఇవన్నీ క్రాస్ చేసుకొని. ఓకే, అంటే ఎలాంటి ఇబ్బందులు అంటే ఇప్పుడు గట్కేసర్ నుంచి ఇక్కడ తేవాలంటే సర్టన్ హైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇవన్నీ తాకకుండా అన్ని బ్రిడ్జెస్కి మెజర్ చేసుకొని హైట్లో కొంచెం కాంప్రమైజ్ అయ్యి విడ్త్లో కాంప్రమైజ్ అయ్యి మా లేన్లో పట్టేటట్టు ఎవరికి ఇబ్బంది కాకుండా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కాకుండా ఎవరికి ఇబ్బంది కాకుండా పర్ఫెక్ట్ ఫిగర్ అనేది మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఇవన్నీ ఇంక్లూడ్ చేసి కన్సిడర్ చేసి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ అనేది ఇక మేము ముందట్టున్నాం. అంటే ఇప్పుడు ఎన్ని అడుగుల గణేష్? 17 feet ఉంది. 17 feet. ముందు మీరు అనుకున్నది ఎన్ని ఫీట్స్ ఉండే? సో మేము ప్లాన్ చేసింది, ప్లాన్ చెప్పి ఆర్టిస్ట్కి ఇస్తే అది 22-23 feetకి వెళ్ళిపోయింది. కొంచెం అమ్మవారి సైజు కూడా కొంచెం చిన్నగా చేసి భగవంతుని గణేశుడి కాళ్ళు కనిపించేటట్టు యాక్చువల్లీ ఒక రథం రూపంలో వస్తుంది. చూసారు
రథ చక్రాలు ఉన్నాయి, అవును అమ్మవారు రెండు సింహాలు రెండు కూడా సింహాలతోటి రథం లాగుతున్నట్టు. సో లెంత్ వైజ్ కూడా కొంచెం పెద్దగా అయిపోయింది. మేము హైట్ పెరిగే కొద్దీ ప్రపోర్షనేట్గా చేయాలి కదా, అవును ఆ లెంత్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసి, సో ఓకే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు చేసి ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్టుగా ఓన్లీ గణపతి విగ్రహం ఒక్కటే అయితే అన్ని రకాలుగా కూడా పెద్ద రిస్క్ ఉండేది కాదు. ఇవన్నీ కస్టమైజేషన్ అనేసరికి రిస్క్ తీసుకోవాలి, చేసేవారికి రిస్కే, పెట్టే వాళ్ళకి కూడా రిస్కే. ముందు అంటే మీ ప్లాన్ జస్ట్ మీరు వివరించారా, లేదంటే ఏదైనా ప్లానింగ్ లాగా పేపర్ లో డ్రా చేసి స్కెచ్ ఆర్టిస్ట్ ఉంటాడు, మేము అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము కాన్సెప్ట్ అంతా. అతను మల్టిపుల్ స్కెచెస్, ఇప్పుడు సింహాలు లోపలికి రావడము బయటకి, ఇవన్నీ ఒక 4 to 5 స్కెచెస్ గ్యాదర్ చేసి స్కెచ్ ఆర్టిస్ట్ తోటి దాన్ని చేసే కళాకారుకి చూపించి దాంట్లో మళ్ళీ చేంజెస్ ఏమైనా ఉన్నాయా అకార్డింగ్ టు హైట్, వాళ్ళకి అవైలబిలిటీ, మెటీరియల్ యూసేజ్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి సో ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది కోఆర్డినేషన్ తోటి తీసుకొస్తాం. ఎంత ఖర్చు వచ్చింది మొత్తం కూడా ఇదంతా విగ్రహం అవుట్పుట్ కంప్లీట్ అయ్యి మీ చేతికి వచ్చే వరకు కూడా విగ్రహానికి సంబంధించి? స్కెచ్ చేసేటప్పటి నుంచి విగ్రహము ఇవన్నీ అవుట్పుట్ మాకు ఒక 320 to 330,000 ఖర్చు వచ్చింది. ఓ క్రిందటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత వేరియేషన్ ఉంది? వేరియేషన్ ఇంకా మెటీరియల్ వేరియేషన్ చాలా హై ఉంది. ఇప్పుడు పిఓపి కానీ ఇవన్నీ ఓకే వేరియేషన్ అయితే ఉంది, 10 to 15% వేరియేషన్ ఉంది. ఓకే అంటే ఎవ్రీ ఇయర్ కూడా మీరు ఇలా ఒక కాన్సెప్ట్ అనుకోవడం దాదాపు ఎవ్రీ ఇయర్ మేము ఒక మరి ఈసారి అంటే కాశీకి వెళ్ళటం వల్ల అక్కడ చూడటం వల్ల ఈ ఆలోచన ప్రతి సంవత్సరం ఎలా అంటే ఏం తీసుకోవాలి ఏంది అనేది ఎట్లా డిసైడ్ అవుతారు? మేము ఆ రామాయణం మహాభారతం అందరికి మాకు నోటికి వస్తుంది. ఒక మంచి కాన్సెప్ట్ వెతికి తీసుకురావడం హిందువులుగా మా ధర్మం, అది 100%. కాశీకి వెళ్ళకపోయినా ఇంకో దగ్గరికి వెళ్తామేమో, నచ్చి అందరికీ చూపించాలని ఒక భావన ఉంది కాబట్టి ఏదైనా ఒక క్రియేటివ్ థింకింగ్ చేసి డెఫినెట్లీ మేము ముందుకు తీసుకొస్తాం. కంప్లీట్ గా మీరు అనుకున్న అవుట్పుట్ అయితే వచ్చిందా? అంటే మార్పులు చేర్పులు జరిగిన 100% వచ్చింది. అంటే మేము కమిటీ మెంబర్స్ గా చెప్పడం కాదు, దాదాపు వారం నుంచి చాలా మంది భక్తులు ఎక్కడి నుంచో చూసి వస్తున్నారు. వాళ్ళు చూస్తే కనుక ఒక 10 minutes అట్లనే స్టేర్ చేసేసి కళ్ళ పండగ ఉంది విగ్రహము అని చెప్పి వెళ్తారు. ఓకే అంటే ఒక దగ్గర మనం మీరు అన్నట్టుగా మన హిందువుల యొక్క ఆ ధర్మం ఏంటి అంటే ఒక చెట్టులోను ఒక రాయిలోను కూడా భగవంతుని చూసే గొప్ప ధర్మం మన ధర్మం. అట్లాంటిది సాక్షాత్తు భగవంతుడు ఇంత కన్నుల పండగగా మన ముందు కనిపించడమే కాదు, ఆయన మహిమలు కూడా చూపిస్తాడని అంటారు. మరి అలాంటి మహిమలు కానివ్వండి, ఇక్కడ దర్శించుకున్న వాళ్ళకి, వచ్చి వెళ్ళిన వాళ్ళకి ఇది జరిగింది అని అలా ఏమన్నా మీరు విన్నది కానీ మీ అనుభవంలోకి వచ్చింది ఏదైనా ఉందా? మా దగ్గర అట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అవి అయినవి చాలా మందికి మంచి జరిగింది. కాబట్టి ఇవాళ 26 years నుంచి మేము సస్టైన్ అవ్వకుంటూ చాలా ఫ్యాక్టర్స్ మేము ముందుకు నడిచినాము. ఇంకా అవి డిస్కస్ చేస్తే మంచి బాగోదు, పర్సనల్ ఇష్యూస్. సో 2000 నుంచి మా లడ్డు టిల్ లాస్ట్ ఇయర్ 5,35,000కి ఆక్షన్లో వెళ్ళింది. లాస్ట్ ఇయర్ 24లో 5,35,000కి ఆక్షన్లో వెళ్ళింది. సో దాని ప్రభావం ఎలా ఉంది అనేది ఆక్షన్ పెట్టినప్పుడు దాని రేట్ ప్రకారం మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. అని డెఫినెట్లీ చాలా మందికి మంచి జరిగింది. మేమే ఇప్పుడు అందరం చిన్నగా ఉన్న స్కూల్ బ్యాగ్లు వేసుకున్నప్పటి నుంచి పెట్టి ఇవాళ అందరం బిజినెస్ చేసుకొని సెటిల్ అయ్యి దేవునికి సేవ చేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది అంటే దేవుడికి ఎన్ని రకాలుగానో మనం ఆ భక్తిని ప్రదర్శించవచ్చు. మీరు సేవ రూపంలో చేస్తున్నారు, నిజంగా అంటే మీ కుటుంబ సభ్యుల వాళ్ళ యొక్క తోడ్పాటు కూడా మీకు ఉందా? ఎలా అనిపిస్తోంది మీకు ఇదంతా? మేము అందరం త్రిశూల్ యూత్ లాగా గ్యాదర్ అయ్యాము, అందరికి సపోర్టు మాకుంది. కాలనీ వాసులు కానీ, లోకల్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరం కలిసి పండగని చేసి నలుగురికి భక్తిని సర్వీస్ని చేయాలనేది మా ఇంటెన్షన్స్ ఎప్పుడైనా కానీ. సో అదే విధంగా మేము హోమం చేస్తాము, పల్లకి సేవ చేస్తాము. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది షెడ్యూల్ చేసి ఒక రోజు హోమం పెట్టుకుంటాం, మహాహోమం. ఇంకో రోజు దేవుడిని పల్లకిగా ఊరేగిస్తాం. ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా, కాలనీలో చూడని వాళ్ళు ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా, మేము పల్లకిని తీసుకొని మొత్తం అంతా 4 వీధుల్లో డైలీ కాదండి, ఒకటే రోజు రాత్రి. ఏ రోజున? ఇప్పుడు వచ్చే బుధవారం రోజు. ఎన్నో రోజు అవుతుంది ఆ రోజుకి? 7th డే పల్లకిని ఊరేగించి తమ్లా బాజాలు
మంచిగా పల్లకిని ఊరేగి నలుగురు నా వీధుల్లో చూసి అలా తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడతాము. ఓకే. అలానే 4th రోజు మహా అన్నప్రసాదం రాత్రి అన్నదానం చేస్తాము. ఆల్మోస్ట్ ఒక 3,000 to 4,000 మెంబర్స్కి అన్నదానం మనము పెడతాము. ఓకే. భక్తులు అందరూ వచ్చి అన్నదానం స్వీకరించాలని కూడా మా తరఫున ఒక రిక్వెస్ట్. అంటే ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అన్నారు. అంటే ఈసారి ప్రత్యేకించి మొదటి రోజు నుంచి నిమజ్జనం వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు జరిగాయి, ఇక ముందర జరగబోతున్నాయి? ఒకరోజు గరిక పూజ చేసాము. లేడీస్ అందరూ కలిసి, కాలనీలో ఉన్న లేడీస్ అందరూ కలిసి కుంకుమార్చన చేస్తారు. ఎవ్రీడే వచ్చి కుంకుమార్చన చేస్తుంటారు. లలిత సహస్రనామము ఇవన్నీ పారాయణం చేస్తారు. పంతులు ఒక 1/2 hour కానీ 1 hour కానీ ముందు వచ్చి ఒక 2-3 days ఇన్స్టెన్సెస్లో ముందు వచ్చారు. పిల్లలందరికీ కూర్చోబెట్టి హిస్టరీ ఎలా, అది దేనివల్ల గణేశుడు పండగ అనేది ఇండియాలో ఈ లెవెల్లో ఉంది, రీజన్ ఏంటి, మన పూర్వీకులు ఎలా పాటించారు, ఇప్పుడు ఉన్న కరెంట్ సిచ్యువేషన్లో మనం ఏది చేయాలి, హిందూ ధర్మంను ఎలా కాపాడాలని చిన్నపిల్లలందరికీ పంతులు గారు బోధిస్తుంటారు. అదొక ఆర్గనైజ్గా మేము ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది. ఎంతమంది ఉన్నారు మీ త్రిశూల్ యూత్ కమిటీలో మొత్తంగా? మేము ఒక 80 to 100 మెంబర్స్ ఉంటాము. 80 to 100 మెంబర్స్ ఉన్నారు. అంటే మీలో మీరే అంటే తలా ఇంత అని చెప్పి తీసుకోవడం, లేదంటే చందాల ద్వారా? మ్యాక్సిమం 95% మేము అందరం కోఆర్డినేట్ చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మేమే ఫండింగ్ చేసుకొని ఓకే ఈ కార్యక్రమం అనేది చేస్తాము. ఇప్పుడు అంటే విగ్రహం వరకు వచ్చేసరికి 3 లక్షల వరకు దాదాపు పెట్టడం జరిగిందన్నారు. కంప్లీట్గా ఈ 9 రోజుల ఉత్సవాలకి నిమజ్జనం వరకు కూడా ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉందంటారు? ఇక మా ఆగమన్ మాది మీరు చూసే ఉంటారు. 16th రోజు చేసినాము, చాలా గ్రాండ్గా చేసాము. ఓకే. దాని తర్వాత నుంచి ఇంకా ఖర్చు అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇంకా దేవుడి ముంగట ఖర్చు మేము లెక్క చేయము. దేవుడికి సేవ చేయాలి, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ అందరికీ సేవ చేయడం మా మెయిన్ ఇంటెన్షన్ త్రిశూల్ యూత్. ఓకే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ లడ్డు 5 lakhs వరకు వెళ్ళటం జరిగింది. అసలు ఎంత నుంచి పాట స్టార్ట్ అవుతుంది, ఇంకా ఎక్కడి వరకు ఎండ్ అవుతుందంటే అది మన చేతుల్లో అయితే ఏం లేదు. ఈసారి ఎంత నుంచి ప్రారంభం అవబోతుంది లడ్డు పాట? ఎవ్రీ ఇయర్ 16,000 నుంచే మేము స్టార్ట్ చేస్తాం. 16,000 నుంచే 16,000 అనేది ఒక ఇయర్లో ఎండ్ అయిన రేట్ అది. ఇంకా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాము. కలిసి వచ్చింది మాకు 16,000 నుంచే స్టార్ట్ చేసుకుంటూ అట్లా ముందుకు పోతున్నాం. ఒక లక్కీ నెంబర్ లాగా అది అలా ఉండిపోయింది అంటారా? ఏ ఇయర్లో అండి అది 16,000 ఐడియా ఉందా? అది 14 or 15 ఉంది. ఓకే. ఓకే. దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అప్పటి నుంచి ఆ 16,000 నుంచే ప్రారంభం స్టార్ట్ చేసి. ఏ రోజునండి నిమజ్జనం? అంటే ఈసారి మనకు గ్రహణాలు అవన్నీ కూడా ఉన్నాయని చెప్పి ముందుగానే నిమజ్జనం చేయాలంటున్నారు కదా, ఎప్పుడు చేస్తున్నారు? మేము 6th రోజు నిమజ్జనం చేస్తున్నాం. 6 సాయంత్రం 7 o'clock ఇక్కడ నుంచే అంగరంగ వైభవంగా. ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? 7 o'clock స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఈవినింగ్ 7 o'clock. అంటే సుమారు ఏ టైం వరకు నిమజ్జనం అవుతుంది అంటారు? నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ 6 to 7 మధ్యలో ఇంకా ట్రాఫిక్ ని బట్టి కోఆర్డినేట్ చేయడం నిమజ్జనం అయిపోతుంది. ఓకే. అంటే ఆల్రెడీ మనం ఆగమన్ చూస్తే గనక బాగానే హడావిడి అయితే జరిగింది. మరి ఇప్పుడు ఆ రోజున ఎటువంటి హడావిడి ఉండబోతోంది? స్వామివారిని ఎలా సాగనంపబోతున్నారు? స్వామివారిని సాగదింపమంటే కొంచెం బాధగానే ఉంటుంది, కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ పెడతాం మేము. పూణే నుంచి తీసుకొస్తాము. డోల్ తాషా, తమ్లా బాజా ఉంటుంది, సిటీలో ఉన్న బ్యాండ్లు, అమ్మవారి వేషాల సెట్లు, విగ్రహాలు ఇవన్నీ పెట్టి చేయడం జరుగుతుంది. బేసిక్గా ఎవరికైనా ఎక్కడికైనా వెళ్తున్నాము అని అంటే అక్కడ మొక్కుకుంటే ఇది జరిగిందంట అనే ఒక ఆశతో వెళ్తారు, లేదంటే చూడ్డానికి చాలా కొత్తగా ఉందంట అని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఏదైనా అనుభవాలు ఉన్నాయా మీకు స్వంతంగా, ఇక్కడ మొక్కుకుంటే నాకు ఇది జరిగింది అని మీకు కానీ మీ వాళ్ళు చెప్తే కానీ? నేను ఒక చిన్న కుటుంబం మాది. 18వ సంవత్సరం మా వినాయకుడు 18వ సంవత్సరం. నేను ఇక్కడ లడ్డు కొన్నాను 18వ సంవత్సరం. ఇది 27th ఇయర్, మీరు 18th ఇయర్ లడ్డు తీసుకోవడం జరిగింది. ఓకే. అక్కడ నుంచి నా స్ట్రాటజీ కొద్దిగా మారింది, లైఫ్ టర్న్ అయిందంటారా? ఓకే. ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేసుకుంటున్నాను, బిజినెస్ పరంగా నేనున్నాను. ఏం బిజినెస్ చేస్తున్నారు? సారీస్ బిజినెస్ చేస్తాను. అంతకుముందుకు నేను ఒక క్యాబ్ డ్రైవర్ ఉండే, ఇప్పుడు సారీస్ బిజినెస్ చేస్తున్నాను నేను. అట్లా మా వినాయకుడి ఆశీర్వాదం అట్లుంటుంది మాకు. సూపర్ అండి. నిజంగా అంటే ఒక చిన్న వర్క్ చేస్తూ ఆ నుంచి మీకంటూ సొంత వ్యాపారం పెట్టుకొని దాంట్లో కొంచెం గ్రోత్ చూడడం అనేది జరిగింది అని అంటారు. నిజంగా ఎవరికైనా కావాల్సింది అదే కదండి, సంతోషం.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే ప్రతి ఒక్కరికి మీ పైన ఉన్నట్టుగానే అందరి పైన, భక్తులందరి పైన కూడా ఆయన అనుగ్రహం ఉండాలనే కోరుకుందాం. వక్రం స్ఫురచుండడంలోల సద్బీజపూరం గలదర్ప సౌగంధ్యలోలాని మాలం దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి